తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8-9 తారీఖు ఫోర్త్ సిటీలో నిర్వహించేటటువంటి ప్రపంచ సదస్సు అయినటువంటి గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచం నుండి దాదాపు అన్ని దేశాల నుండి 3000కు పైగా పారిశ్రామికవేత్తలు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేసిందని మాత్రం చెప్పవచ్చు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే భారీ పెట్టుబడిలో లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ వచ్చే నెల 8-9 తేదీలో నిర్వహణకు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు. తెలంగాణ రైజింగ్ 2047తో రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక ఆవిష్కరణ. 3000 మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులకు సీఎం ఆహ్వాన లేఖలు. కమ్ జాయిన్ ది రైస్ అంటూ దిగ్గజ రాజకీయ పారిశ్రామికవేత్తలు టెక్ రంగ ప్రముఖులకు పిలుపు. ప్రధాని మోదీ హాజరయ్యే ఛాన్స్. ఈ అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించేటందుకు ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించబోతున్నది. నరేంద్ర మోడీతో పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలకు ప్రపంచ దిగ్గజ సాకార్ ప్లేయర్ అయినటువంటి మెస్సీ కూడా రాబోతున్నాడు. డిసెంబర్ 13 తారీఖు ముగింపు వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ని కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని చెప్పొచ్చు. మామూలుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పుకుంటాడు. అదేవిధంగా మెస్సీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ ఈవెంట్కు మెస్సీని కూడా ఆహ్వానించడం జరిగింది. ముగింపు ఘట్టం గ్రాండ్గా ప్లాన్ చేశారు. ప్రపంచ ఫుట్బాల్ రారాజు అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. సదస్సు అనంతరం డిసెంబర్ 13న మెస్సీ పాల్గొనే ప్రత్యేక కార్యక్రమంలో ఒక ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. మెస్సీతో పాటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫుట్బాల్ మ్యాచ్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. మెస్సీ రాకతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ క్రీడా వేదికలపై కూడా మార్మోగుతుందని భావిస్తున్నారు. పెట్టుబడుల సదస్సుకు క్రీడా సంబరానికి ముడిపెడుతూ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం తెలంగాణ రైజింగ్కు ప్రత్యేక ఆకర్షణగా అద్భుతమైన ముగింపు ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మిత్రులారా, గత ఒలింపిక్లో 140 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కూడా ఒక క్రీడా పాలసీని తీసుకొస్తుంది. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, దక్షిణ కొరియాతో పోటీ పడి ఒలింపిక్ మెడల్స్ను కూడా సాధించే విధంగా ఆ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి శిక్షణలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. కాబట్టి ఈ గ్లోబల్ సమ్మిట్ అంటే ఒక్క పెట్టుబడులే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఇది విజన్ ఉన్నటువంటి నాయకుడికి తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ప్రపంచ నగరాలతోని పోటీ పడే విధంగా ఏ రకంగా 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడో ఆ లక్ష్యాలన్నీ నెరవేర్చే విధంగా మాత్రం పనిచేస్తున్నాడని మాత్రం